వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంటే ఎన్నికల సంఘం వాళ్ళని ఇది విమర్శించడమే అనుకోండి, లేదంటే ఇంకోటి ఏదన్నా అనుకోండి. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి చారిత్రాత్మకమైన శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేయొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన దాని ప్రశస్తి గురించి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం కుదరదు అంటే కుదరదని చెప్పింది. మీకేంటండి ఎన్నికల కమిషన్ వాళ్ళకి మీకేంటండి వచ్చిన నొప్పి రాముల వారి కళ్యాణాన్ని టెలికాస్ట్ చేస్తే? అది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళి చేయట్లేదు. మహా అయితే దేవాదాయ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళి కేవలం స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఇస్తారు అంతే ప్రభుత్వం తరఫున. అది ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎలా వస్తుంది? అంటే ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం కాదా? తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం కాదా? సరే, మనకు టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనూ వీటిల్లోనూ చూడడానికి ప్రజలు అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో రద్దీ ఎక్కువైపోతుంది, కుదరదు అని చెప్పి టెలికాస్ట్ చేయిస్తూ ఉంటే మీడియా ఛానల్స్ వాటి ద్వారా అక్కడ లైవ్ టెలికాస్ట్ చేయిస్తూ ఉంటే ఎందుకని చెప్పి ఇప్పుడు ఇది చేస్తున్నారు? దాదాపు 40 సంవత్సరాల పైచిలకు ఈ టెలికాస్ట్ అనేది రన్ అవుతుంది. మనకి ప్రైవేట్ ఛానల్స్ ఏది లేనప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండేది. అది హిందీ కానీ, తెలుగు కానీ, మిగతా రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా కానివ్వండి. సో దూరదర్శన్ కూడా టెలికాస్ట్ చేస్తున్నటువంటిది. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వచ్చి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ప్రచారాలు ఏదో చేసేస్తారంటే అది రాముల వారి కళ్యాణం, సీతారాముల కళ్యాణం, అందులోనూ పరమ పవిత్రమైన భద్రాచలంలో, దక్షిణ అయోధ్య భద్రాచలంలో జరిగేది. ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఏమడ్డొచ్చింది దీంట్లో? ఎందుకు కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఇదని చెప్పి చెప్తున్నారు, అనుమతి నిరాకరించడం. సో కొండా సురేఖ గారు మంత్రి గారు అడిగారు. సరే, మంత్రి గారు కాదు, ఒక సామాన్యుడిగా నేను అంటున్నా, మీకేం అధికారం ఉందని చెప్పి లైవ్ టెలికాస్ట్ ఆపేస్తారు. కోట్ల మంది వెళ్ళలేనటువంటి వాళ్ళు చూస్తారు అక్కడ. మరి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం కుదరదు ఇది అని అనడానికి ఏం అధికారం ఉంది ఎన్నికల కమిషన్కి? మేమేమి ఇక్కడ ఎన్నికల ప్రహసనానికి సంబంధించి మిమ్మల్ని తప్పుపట్టట్లేదు, లేదు ఇక్కడ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనట్లా. మీ పని మీరు చేస్తున్నారు. అక్కడ జరిగేటప్పుడు మీకేమైనా అనుమానాలు ఉంటే, ఇక్కడ ఇలా ప్రలోభ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అని మీకేమైనా అనుమానాలు ఉంటే అక్కడికి ఒక పరిశీలకుడిని పంపించండి. పరిశీలకుడిని పంపించి, ఇగో వీళ్ళు ఇది తప్పు చేశారు అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారు, ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు అని చెప్పి అంటే కనుక ఇమ్మీడియట్ చర్యలు తీసుకోండి వాళ్ళ మీద. అంతేగాని ప్రజలెవరు చూడడానికి వీలు లేదు అని చెప్పి లైవ్ టెలికాస్ట్కి కుదరదు అని చెప్పి మీరు ఏ విధంగా చెప్తారు? మీకు అసలు ఏ అధికారం ఉందని చెప్తారు? రాజ్యాంగం అన్నిటికీ ఇచ్చింది అధికారం, కానీ ఈ విషయంలో కాదు. ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి మనోభావం. ఇప్పుడు వచ్చేదో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అంటే పండగలు ఏమైనా ఎన్నికల కోడ్ చూసి వస్తాయా మీకు? పెట్టండి, జమిలి ఎన్నికలు పెట్టండి, అందరికీ ఒకటే దెబ్బకి అయిపోవాలని చెప్పి. ఏ పండగలు లేని టైంలో, ఇలాంటివి లేని టైంలో చూసి పెట్టండి ఒకటేసారి. అబ్బాయి మా వల్ల కాదు, అది ఇది కాదని. మీ వల్ల కాదు అనడానికి లేదు. మీకు కావాలంటే సాయపడడానికి వాలంటీర్లుగా వస్తాం, ఏదో ఒకటి చేస్తాం. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా నిజంగా ఇబ్బంది. చూడకపోతే ఏమైనా అయిపోతుందంటే అవును, చూడకపోతే ఇబ్బంది. మా తాత ముసలోడు కదలలేడు, ఒరే మనోడ భద్రాచలం వెళ్ళాలరా అంటాడు, నువ్వు ముసలోడు కదలలేవు, ఏం చేస్తావు అంటే మరి ఎలాగరా నేను చూసేదంటే? లైవ్ టెలికాస్ట్ అక్కడ ఇవ్వడం కుదరదు అని మీరు ఎలా చెప్తారు? అసలు ఏ విధంగా చెప్తారు? అంటే ప్రభుత్వం ఏమైనా దేని నుంచి చేస్తుందా? ఐఎన్పిఆర్ నుంచి ఇస్తుందా? అవును, ఐఎన్పిఆర్ నుంచి ఇచ్చిందని అనుకుందాం, దేవాదాయ శాఖ వాళ్ళది ఇచ్చింది అనుకుందాం. ఇక్కడ దేనికి మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఎందుకని చెప్పి చేస్తున్నారని చెప్పాలిగా కనీసం. తెలీదా? ఆయన మంత్రి గారు మీరేంటండి, కొండా సురేఖ గారు ఆలయ విశిష్టత గురించిను లేదంటే సాంప్రదాయాలను వివరిస్తే వాళ్ళకి చెప్పడం ఏంటి మీరు? అసలు వాళ్ళకి తెలీదా సాంప్రదాయం ఏంటి, ఆలయ విశిష్టత ఏంటి అనేది భద్రాచలం గురించి? లేదు ఉత్తరాది నుంచి ఏమైనా వచ్చారంటే వాళ్ళకి అయోధ్య సంగతి తెలీదా? మేబీ వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు వేరే ఏమైనా ఉన్నాయేమో. ఇది ఒక సామాన్యుడిగా ఇది నా బాధ. డెఫినెట్గా నేను వెళ్ళలేకపోతున్నా, నాకు కుదరట్లేదు. నేను నా పని ఒత్తిడి కావచ్చు, లేదంటే ఉన్నది కావచ్చు, నేను వెళ్ళలేకపోతున్నా చూడడానికి. కనీసం ఇంట్లో మా అమ్మ వాళ్ళు టీవీలో చూడడానికి, అయ్యో కళ్యాణం వస్తుందిరా కూర్చొని చూద్దాం అని అనుకోవడానికి కూడా లేకుండా అక్కడ లైవ్ టెలికాస్ట్ కుదరదు, ప్రత్యక్ష ప్రసారం అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు అసలు? అక్కడ చదివేవి రాముల వారి పెళ్లికి సంబంధించిన వేద మంత్రాలు, దానికి సంబంధించిన ప్రశస్తి, ఆ కళ్యాణం ఏమిటనేది చెప్తారు తప్ప ఈ కళ్యాణం చేయించడం వల్ల కొండా సురేఖ గారికో లేదంటే దేవాదాయ శాఖ మంత్రికో తెలంగాణ ప్రభుత్వానికో ఇదైపోతుంది. అసలు ప్రభుత్వం అనేది అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కాబట్టి తానిషా కళ్యాణానికి రామదాస్ గారి కాలంలో తానిషా ఆలయం కట్టిన తర్వాత పట్టు వస్త్రాలు పంపాలి అని నిశ్చయించాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదే. ప్రభుత్వం తీసుకెళ్తుంది, అక్కడ వెళ్ళేది ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే, దేవాదాయ శాఖ మంత్రి ప్రతినిధి మాత్రమే. ఎన్నికల ప్రచారానికి కాదు అక్కడికి వెళ్ళేది. పొరపాటుని ఎన్నికల ప్రచారం చేశాడనుకోండి, వాళ్ళని పక్కన పెట్టేసేయండి. అంతేగాని ఎన్నికల కమిషన్ ఇలాగా
ఈ మొత్తం అంతా కూడా ప్రసారం ప్రత్యక్ష ప్రసారం కుదరదు అని చెప్పడానికి వాళ్ళకైతే అధికారం లేదనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.